నేతకాని కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు నేతకాని సంఘం సభ్యురాలు విజయ. తమకు అండగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో గెలిపిస్తామన్నారు. పెద్దపల్లిలో వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. 10 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం నేతకాని దళితులను నిర్లక్ష్యం చేసిందన్నారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేశామని చెప్పుకుంటున్న బీజేపీ అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానించకుండా అవమానించిందన్నారు విజయ. వివేక్ సార్ మా పరిస్థితి ఇట్లుంది, మేము వెనుకబడి పోయినామోనని వివేక్ సార్ దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంటే సారు రేవంత్ రెడ్డి దగ్గరికి మన కులాన్ని తీసుకెళ్లి ఒక లెటర్ ప్యాడ్ కొట్టించి గీగి కావాలని మన వివేక్ సార్ ఉండి మనకు గొప్ప వరం ఇచ్చిండు. మన వివేక్ సార్ కి మనము రుణపడి ఉందాము. అక్కడ రేవంత్ రెడ్డి మళ్ళా ఎస్సీ అంటే నేతకాని కార్పొరేషన్ ప్రకటించడం అనేది ఇంకా చాలా మా అదృష్టం చేసుకున్నాము నేతకాని వాళ్ళందరం కలిసి. మళ్ళీ అదే విధంగా మాకు హామీ ఇచ్చింది ఏంటి అని అంటే నేతకాని భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు సార్. మేము మా వాళ్ళు మాట మీద ఉంటారు సార్. ఖచ్చితంగా మా ఉన్న నేతకాని ఓటు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఈసారి మీకే వేపిస్తామని మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం సార్. గోమాస సినిమా నేతకాని కులం అయినప్పటికీ నరేంద్ర మోడీకి ఇప్పుడు పుట్టింది ఆ నేతకాని కులం మీద ప్రేమ. అదే అంబానీలకు అదానీలకు అందరికీ కార్పొరేషన్స్ లోన్స్ ఇచ్చుకొని ఎగ్గొట్టిండే. మరి అదే నేతకానీలు ఎస్సీలు దళితులు గిరిజనులు అన్న ఉద్దేశము ఆయనకుండి ఆయన రామ మందిరం నిర్మించిన గొప్ప వ్యక్తి అని మన దేశ ప్రజలందరూ అనుకుంటున్నారు. ఆయన సొంతంగా నిర్మించిందా? ప్రతి వాడకు మనం సందాలు ఇచ్చినాం. ప్రతి వాడకు ఆ రామ మందిరాన్ని నిర్మించుకోవడానికి కోట్ల రూపాయల ట్రస్ట్ కి ఆపండి అని అంటే కూడా వాళ్ళు ట్రస్ట్ కి చాలా మంది డొనేషన్ చేసిన వాళ్ళు, కోట్లలో డొనేషన్ చేసిన వాళ్ళు ఎందరో మహానుభావులు ఉన్నారు. మనం కూలి పని చేసుకుంటూ కూడా మన వంతు సహాయం కూడా రామ మందిరానికి మనం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆయన గొప్పేం కాదు. శ్రీరాముడు ఇప్పుడు నరేంద్ర మోడీ నిర్మించిన శ్రీరాముడు కాదు, నాడు వెనకటి తరాల నుంచి వచ్చిన శ్రీరాముడికి మనం భద్రాచలం ఎప్పుడు ఎన్ని వందల చరిత్ర అది భద్రాచలంలో ఉన్నది తీసి అక్కడ అంత గొప్ప తెలంగాణలో జరుగుతున్నది. నేను తెలంగాణలో రాజ్యం వెళ్ళాలంటే నాకు ఢిల్లీలో ఒకటి రామ మందిరం నిర్మించాలని ఒక ముసుకేసుకొని అదే రామ మందిరం నిర్మించిన దానికి మన ఎస్టీ అయినటువంటి మన రాష్ట్రపతి మన ప్రథమ సభ్యురాల్ని ద్రౌపది ముర్ముని అసలు ఆహ్వానానికే లేదు. ఆయన మన ఎస్టీల మీద ప్రేమ ఉన్నట్టు ఎక్కడ ఉంది? మన ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మనకు సహాయం చేసినటువంటి చరిత్ర ఉంటే వాళ్లకు అంతంత లక్షల అంబానీలకు అదానీలకు లోన్లు మాఫీ చేయకుండా ఆ కోట్ల విలువ చేసే డబ్బులని మన కార్పొరేషన్స్ పెట్టి మనకు దేశం బాగుపడతా టప్పుల పాలు లేకుండా మన నిరుద్యోగం మన పేదరికం లేకుండా నిర్మూలించాలంటే మనకు ఖచ్చితంగా అట్లా చేసేవాడు కదా. ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ అనుకుంటా అట్లా చేసి మనల్ని మోసం చేసినందుకు గోమాస సీన్కు టికెట్ ఇచ్చినా గానీ సార్ మేము హామీ ఇస్తున్నాం, మేము అటు ఓట్లేయం సార్, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మమ్మల్ని గుర్తించింది కాబట్టి మేము ఓట్లేస్తామని హామీ ఇస్తున్నాం సార్. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అన్నారు చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విజయ కేతనం ఎగురవేస్తోందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపిచ్చారు రంజిత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించి బహిరంగ సభ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. బద్ధకం వర్సెస్ బాధ్యత. ఎవరైతే 5 ఏళ్లకు ఒకసారి కనిపించి దండాలు పెట్టి ఓట్లు అడిగే నాయకుడు విశ్వేశ్వరరెడ్డి అయితే, నేను 5 ఏళ్ళు ప్రజల మధ్యలో ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తీర్చినా అని చెప్పి ప్రతి ఒక్క నాయకులు చెప్తుంటే నేను చేసిన పనితీరే కులమానం అని చెప్పి నాకు తెలుస్తుంది. నేను ఎప్పుడు పని చేసినప్పుడు ఇదేదో ఎలక్షన్లప్పుడు వాడుకుంటా, ఎలక్షన్ల అప్పుడు అవసరం పడుతుంది అనుకోలేదు. కానీ ఇవాళ ఎక్కడికి పోయినా ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి కార్పొరేషన్లో ఇదే మాట మాట్లాడుతున్నాను. అన్నా నువ్వు మంచిగా సహాయం చేసినావు, అన్నా నువ్వు మాకు అందుబాటులో ఉన్నావు, ఇంటికి వస్తే ఆదరించినావు, గుర్తుపట్టినావు. ఆయన గుర్తుపట్టాడు, ఏం పని సహాయం చేయలేని చెప్పిండ్రు. అది నాకు చాలా సంతోషం. వాళ్ళ ఇష్టం. ఇక ఎంత మెజార్టీ అన్నది, నేను విశ్వేశ్వరరెడ్డి లాగా రంజిత్ రెడ్డి నాకు పోటీ కాదు, రంజిత్ రెడ్డి మీద నాకు 3 లక్షలు వస్తాయి, రంజిత్ రెడ్డికి డిపాజిట్ రాదని చెప్పే అంత విఘ్నత లేనోని కాదు. నా పోటీ కొండ విశ్వేశ్వరరెడ్డి. నేను దానికి ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ జరిగి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు సపోర్ట్ చేస్తామని చెప్పి అందరు కంకణబద్దులై రాబోయే మే 13 ఎలక్షన్ రోజు అందరం బయటికి వెళ్దాం. పొద్దున్న 7 గంటలకు బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి హస్తం గుర్తు మీద 3వ నెంబర్ సీరియల్ మీద వేస్తా అని చెప్పి అందరూ ఒకటే మాట చెప్పిండ్రు.
షాబాద్ మండలంలో మినిమం 10,000 లీడ్ ఇస్తామన్నా, నువ్వు బేఫికర్ ఉండు, నువ్వు పోయి మిగతా మండలం చూసుకో, షాబాద్ మండలం మర్చిపో, హైయెస్ట్ లీడ్ ఇస్తామని చెప్పినప్పుడు నాకు కడుపు నిండింది. ఇక రాబోయే 8 రోజులు అందరూ ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలు, రాహుల్ గాంధీ గారు చెప్పిన పాంచ్ న్యాయం చెప్పి అన్నీ ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి బొట్లు పెట్టి దండాలు పెట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని, హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పి మేమే తిరుగుతామన్నా అని చెప్పడం చాలా సంతోషం. డ్రగ్స్ విషయం కన్నా ప్రమాదకరమైందన్నారు యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండిల్యా. డ్రగ్స్ వల్ల స్టడీ, కెరీర్, ఫ్యామిలీ, లైఫ్ కోల్పోతారన్నారు. స్టూడెంట్ యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ గా నిలవాలన్నారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారి సమాచారం తెలిస్తే పోలీసులకు ఫోన్ చేయాలన్నారు. గచ్చిబౌలిలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో డ్రగ్ ఫ్రీ తెలంగాణ యూత్ రోల్ పై కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు సందీప్ షాండిల్యా. अब आपको घर में आप दाल खाता है ना, यू ईट पप्पू, यू ईट समथिंग, दाल यू ईट और यू ईट खीर और पायसम. अगर वो दूध जल जाता है ना कई बार खीर उसमें बनाने से आपको मालूम नहीं पड़ता दूध जल जाएगा. यू कम टू नो कि दूध जल गया है. అండ్ ఉప్పు ఎక్కువ ఉంటే మీకు తెలిసిపోతాయి కదా ఉప్పు వడ ఎక్కువ. అండ్ ఆల్ దీస్ డ్రग्स आर पॉइजन, दे आर बिटर टेस्टिंग. तो आपको मालूम नहीं पड़ेगा कि इसमें कुछ है, अरे मंచి टेस्ट मस्त లేదా అంటే you will come to know. The body is such. You will come to know. Now are you ask me అంటే drug, why is smoking bad, why is drinking bad, why are drugs bad? ఇప్పుడు అంటే you ask me अरे कि क्यों भाई, why will you not ask your son to take drugs? Why will you not ask the college student to take drugs? Why you are, I want you to, I request you, I beg you, namaskaram, you become an anti-drug soldier. Tilsipote that this pan dukan is selling drugs, you please tell, you give information. We will not leak out your name. Aap bole. Why are drugs bad? There are 2-3 things that why they are bad. One very bad quality with drugs is that it is increasing tolerance. All drugs, drinking, smoking, coffee, tea, cocaine, ganja, any drug you take, it increases tolerance. Anko, I am coming for this meeting, I am little bit nervous, kare kaun hoga, kya question puchega. So then that nervousness is there in me. So if I am a smoker, I would smoke 1 cigarette. Suppose I started smoking recently. Then after 2-3 years, for this kind of a meeting or before the exam, I smoke 2 pogas. This is what is tolerance. ఎక్సైజ్ పాలసీ నిబంధనల ప్రకారం అధికారులు నడుచుకోవడం లేదన్నారు తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర గౌడ్. బార్లకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వలేదని, ₹1,00,000 పెనాల్టీ వేస్తామనే ఆదేశాలను అధికారులు వెనక్కు తీసుకోవాలన్నారు. వైన్స్ షాపులకు అడ్డగోలుగా పర్మిట్ రూమ్లు ఇవ్వడంతో బార్ అండ్ రెస్టారెంట్లు నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ నాయకులు. హెచ్సీయూలో రోహిత్ వేములకు మద్దతుగా పోరాడిన విద్యార్థులపై ఇప్పటికీ కేసులు కొనసాగుతున్నాయి. న్యాయం కోసం పోరాడితే బీజేపీ నేతలు పెట్టిన అక్రమ కేసులతో చదువులు చదివినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు అప్పటి విద్యార్థులు. బీజేపీకి సపోర్టుగా ఉన్న వాళ్లపై కేసులు ఎత్తివేసి తమపై అలాగే ఉంచి ముప్పు తిప్పలు పెడుతున్నారని ఆరోపించారు. తమకు ఎక్కడా కూడా ఉద్యోగాలు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక వ్యవసాయం చేసుకుంటున్నానంటున్న అప్పటి విద్యార్థి సుంకన్నతో యాదగిరి ఫేస్ టు ఫేస్. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేములతో పాటు మరో 4 స్టూడెంట్స్కి అప్పట్లో సస్పెన్షన్ వేటు వేసింది అప్పటి యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీ. అయితే అప్పటి ఇష్యూస్ ఇంకా వాళ్ళను వెంటాడుతూనే ఉన్నాయి, ఆ కేసులు ఇంకా ఆ స్టూడెంట్స్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఇంకా దానికి సంబంధించిన ఇష్యూ కొనసాగుతూనే ఉంది. మరి అప్పట్లో ఉన్నటువంటి ఆ సస్పెన్షన్ వేటులో ఉన్నటువంటి ఒక అప్పటి స్టూడెంట్ మనతో ఉన్నారు. సో మరి ఆ కేసుల వల్ల వీళ్ళు ఏమి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎట్లా ఎఫెక్ట్ అయింది అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు అప్పట్లో రోహిత్ వేములతో పాటు మీరు కూడా ఉన్నారు, మీరు కూడా సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. సో ఇంకా కేసులు ఉన్నాయని తెలిసింది, ఏమున్నాయి కేసులు? ఇంకా మా పైన అప్పుడు ఏబీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి పెట్టిన కేసులు, సుశీల్ కుమార్ను ఏబీపీ లీడర్ని కొట్టామనే కేసు ఇంకా కంటిన్యూ అవుతుంది కోర్టులో. అదేవిధంగా వైస్ ఛాన్సలర్ మీద అటాక్ చేశామని ఒక తప్పుడు కేసు పెట్టారు. వైస్ ఛాన్సలర్ బంగ్లా డెమాలిషన్ అనే తప్పుడు కేసు పెట్టారు, అది నడుస్తుంది.
ఇంకొకటి అంబులెన్స్ పైన దాడి చేశామనే కేసు పెట్టారు, అది కూడా నడుస్తున్నాయి. ఈ కేసులు నాది 2016లో పిహెచ్డి కంప్లీట్ అయింది. రోహిత్ వేముల చనిపోయిన 7 నెలల తర్వాత. దాని తర్వాత నేను ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తూ ఐఐటి బాంబేలో 3 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను, పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్. అదే సమయంలో నేను మోర్ దాన్ 20 యూనివర్సిటీస్కు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ కోసం అప్లై చేస్తే ఒక్క యూనివర్సిటీ కూడా నన్ను ఇంటర్వ్యూకి పిలవలేదు. నాకు ఒక ప్రొఫెసర్ కావాల్సిన వ్యక్తికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండి కూడా నన్ను ఇంటర్వ్యూకి పిలిచి నీ పర్ఫార్మెన్స్ బాగలేదు, బెస్ట్ విషెస్ ఫర్ నెక్స్ట్ టైం అని చెప్పేసి చెప్తే వచ్చి ప్రిపేర్ అవుతాం. కనీసం ఇంటర్వ్యూకి కూడా నన్ను స్క్రూటినీ చేయకపోతే 3 సంవత్సరాలు వెయిట్ చేసి ఇంకా 2019లో మళ్ళీ రెండోసారి మోదీ ప్రభుత్వంలోకి రావడంతో ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో నేను యూనివర్సిటీలు అకాడమిక్స్ మొత్తం వదిలేసి ఈరోజు ఊర్లో వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నాను. ఎట్లా ఇప్పుడు మీరు మీకు ఇంటర్వ్యూస్కి పిలిచేవారా? పిలిచి ఏం చెప్పేవారు? కనీసం పిలిచేవారు కూడా కాదు. మామూలుగా సెంట్రల్ యూనివర్సిటీలో ఎలా ఉంటుందంటే నీకు ఒక ప్రొఫెసర్కు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏవైతే కావాలో అవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని అప్లికేషన్ పెట్టుకోగానే ఇంటర్వ్యూకి పిలుస్తారు. రిటర్న్ టెస్ట్ ఉండదు, దానికి ఇంటర్వ్యూ బేస్గా జాబ్ అనేది ఇస్తారు. నేను 20 యూనివర్సిటీల పైగా అప్లై చేసినా కూడా ఇంటర్వ్యూకి పిలవలేదు. ఇంటర్వ్యూకి పిలిచి యు ఆర్ నాట్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్, నీ పర్ఫార్మెన్స్ బాగాలేదంటే మనం వెళ్ళిపోయి ప్రిపేర్ అవుతాం. అసలు ఇంటర్వ్యూకే పిలవనప్పుడు ఇంకా ఏం చేస్తావు? ఎన్నిసార్లు అప్లై చేసి ఎన్నిసార్లు డబ్బులు బొక్క పెట్టుకుంటాం చెప్పండి. ఎందుకు రీజన్ మీ అబ్జర్వేషన్లో ఏమనుకుంటున్నారు? రీజన్ ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి బీజేపీ, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఈ హిందుత్వ ఆర్ఎస్ఎస్ రాజకీయాలకు వ్యతిరేకంగా స్టూడెంట్ ఉద్యమాలు కొనసాగించాం కాబట్టి మేము అకాడమిక్స్లో ఉంటే వాళ్ళ యొక్క రాజకీయాలు చెల్లవు అనే ఉద్దేశంతో మొట్టమొదట మమ్మల్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వెయిట్ వేసి సస్పెండ్ చేయడం జరిగింది. మీరు ఈరోజు వెళ్ళి లెక్కలు తీసుకున్నా 2016 నుంచి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బీజేపీ దాని అనుబంధ సంస్థ అయినటువంటి ఏబీవీపీ 10 సంవత్సరాలు యూనివర్సిటీలో కష్టపడినా ఏ ఒక్క రోజు కూడా యూనివర్సిటీ ఎలక్షన్స్లో వాళ్ళు గెలవలేకపోయారు మేము ఉండడం వల్ల. ఈ 5 మంది ఉంటే మనకు ఇక్కడ గెలవలేమని చెప్పేసి ఈవెన్ నరేంద్ర మోదీ ప్రధాని అయిన 3 నెలలకే జరిగిన ఎలక్షన్స్లో కూడా మేము విన్ అయ్యాము యూనివర్సిటీలో. బీజేపీ దాని అనుబంధ సంస్థ అయినటువంటి ఏబీవీపీ ఓడిపోవడం జరిగింది. కాబట్టి వీళ్ళని ఎలాగైనా యూనివర్సిటీలోంచి పంపించాలని చెప్పేసి మా మీద కుట్రపడిని అప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్తో చేతులు కలిపి స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, పొదిలి అప్పారావు, ఏబీవీపీ లీడర్ సుశీల్ కుమార్ వీళ్ళందరూ కలిసి మా మీద కుట్ర చేసి మమ్మల్ని యూనివర్సిటీ నుంచి బయటకు పంపించారు. మరి ఏం చేస్తున్నారు అన్న? మంచి చదువుకున్నారు, పిహెచ్డి కూడా కంప్లీట్ అయింది, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మరి నా క్వాలిఫికేషన్ ఎంఏ బీఈడి, ఎంఫిల్, పిహెచ్డి అండ్ పీడిఎఫ్ ఫ్రమ్ ఐఐటి బాంబే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఫిలాసఫీ, ఎంఫిల్ ఫిలాసఫీ, పిహెచ్డి ఫిలాసఫీ, కాన్షియస్నెస్ స్టడీస్ పైన చేశా. తర్వాత ఐఐటి బాంబేలో కూడా కాన్షియస్నెస్ స్టడీస్ పైన 3 సంవత్సరాలు పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేశా. 2019లో మళ్ళీ రెండోసారి మోదీ అధికారంలోకి రావడంతో నా ఆశలు గల్లంతైపోయినాయి. నాకు అర్థమైపోయింది నేను మరో రోహిత్ వేముల అవుతాననే భయంతో యూనివర్సిటీస్ వదిలేసి వెళ్ళిపోయి ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నాను. సరే మేము పెట్టిన కేసులు, వాళ్ళు పెట్టిన కేసుల కోసం మేము నెల వచ్చి ఇక్కడ కోర్టులలో హాజరయ్యించుకుంటున్నాం. కానీ మేము పెట్టిన కేసులు ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు. ఆ ఒకే ఒక్క కేసు ఎఫ్ఐఆర్ అయింది. దాన్ని ఛార్జ్ షీట్ 8 సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టారు. 8 సంవత్సరాల నుంచి రోహిత్ వేములకు కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి రోహిత్ వేముల కాస్ట్ అనేది డిక్లేర్ చేయట్లేదు. ఫైనల్గా ఇప్పుడున్న ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఓడిపోబోతుంది. కేంద్రంలో అధికారము కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేను చెప్పిన ఈ పేర్లందా కిషన్ రెడ్డి కానీ, బండారు దత్తాత్రేయ కానీ, ఎమ్మెల్సీ రామచంద్రరావు కానీ, స్మృతి ఇరానీ కానీ వాళ్ళపైన ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి వీళ్ళందరూ జైలుకు పోవాల్సి వస్తుందని చెప్పేసి ఎలక్షన్స్కు ముందే స్ట్రాటజిక్గా వాళ్ళపైన ఉన్నటువంటి కేసులను ఎత్తివేసుకోవడం కోసము దొడ్డిదారిన పోలీసులను ప్రలోభ పెట్టి వాళ్ళతో ఒక తప్పుడు రిపోర్టు తయారు చేయించి హైకోర్టులో సబ్మిట్ చేసి ఆ కేసును మూసేసి నీరుగార్చే విధంగా బీజేపీ కుట్రలు పండుతుంది. ఎట్లా అంటే ఎంబడే అంత సడన్లీగా ఎన్ని రోజులు ఆగిన తర్వాత ఇప్పుడు అంత అకస్మాత్తుగా కోర్టుకు వెళ్ళడం, తర్వాత ఎంక్వైరీ పూర్తి అయిందని చెప్పడము, ఆ తర్వాత కాస్ట్ విషయంలో మాట్లాడడము, సో మళ్ళీ రీ ఎంక్వైరీ, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? 2016లో మమ్మల్ని సస్పెండ్ చేసినప్పుడు
ఈ 5 మంది ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి మీరు సస్పెండ్ చేసిన రిపోర్ట్లోనే మెన్షన్ చేసినారు యూనివర్సిటీ. చేసిన తర్వాత మేము సస్పెండ్కు గురయ్యాము. సస్పెండ్ గురై పోరాటం చేస్తున్నాం. ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి ధర్నాలు, రాస్తారోకులు, ప్రజా సంఘాల మద్దతు కోరుకుంటూ కొన్ని రాజకీయ పార్టీలను అప్రోచ్ అయ్యి మాకు మద్దతు తెలపండి అని పోరాటం చేస్తున్న తరుణంలో మా యొక్క సోదరుడు ధైర్యం కోల్పోయి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవటము, ఇంకా న్యాయం జరగదని ఒక భయానికి లోనైపోయి ఇది జరిగిన తర్వాత మేమేం చేసాం, కేసు పెట్టాం. దీనికి ఎవరెవరు కారకులు అయ్యారో వాళ్ళందరిపైన కేసు పెట్టాం. ఎవరు కారకులు? కేంద్రంలో అప్పుడు MHRD మినిస్టర్గా ఉన్నటువంటి స్మృతి ఇరానీ 5 లెటర్లు పంపించింది. ఎవరు? వైస్ ఛాన్సలర్కు. ఆ 5 లెటర్లు ఎలా పంపించింది? ఇక్కడున్న కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు వాళ్ళు సైన్ చేసిన లెటర్ స్మృతి ఇరానీకి పంపించి, పలానా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 5 మంది ఎస్సీ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని ఖచ్చితంగా యూనివర్సిటీలోంచి దేశద్రోహులుగా బహిష్కరించకపోతే మనకు భవిష్యత్తు లేదు యూనివర్సిటీలో అని చెప్పి వీళ్ళు లెటర్ రాసి స్మృతి ఇరానీకి పంపిస్తే, స్మృతి ఇరానీ వాళ్ళ సెక్రటరీకి ఆర్డర్ చేసి అక్కడి నుంచి వైస్ ఛాన్సలర్కు లెటర్ రాసింది. ఏమని? ఈ 5 మంది వల్ల ఈ సంఘ విద్రోహ శక్తులు వీళ్ళు దేశం నాశనం అయిపోతుంది, కాబట్టి వీళ్ళను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయని అని ఆమె లెటర్ పంపించిన తర్వాతనే ఈ వైస్ ఛాన్సలర్ అప్పారావు అనేటోడు మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడేమో మేము ఎస్సీలం. రోహిత్ వేముల చనిపోయిన తర్వాత మేము కేసు వేసినప్పుడు ఈ SC ST అట్రాసిటీ కేసులోంచి బయటపడడం కోసము ఈ రాజకీయ నాయకులు ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు వీళ్ళు ఎవడో ఒకడు ఎస్సీ కాదు అని చెప్తే కేసు నీరు గారిపోతుంది కదా అని చెప్పేసి రోహిత్ వేముల అనేటోడు ఎస్సీ కాదని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఈడెవడు డిక్లేర్ చేయడానికి? చేస్తే MRO చేయాలి, లేదంటే కలెక్టర్ చేయాలి. నేను ఏ కులొస్తుంది అనేది MRO చేయాలి, లేదంటే కలెక్టర్ చేయాలి. పోలీసుల డ్యూటీ కాదు అది. పోలీసుల డ్యూటీ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. కానీ పోలీసులు ఆయన ఎస్సీ కులం కాబట్టి ఆయన సర్టిఫికేట్లు క్యాన్సిల్ అయిపోతాయని భయంతో ఆత్మహత్య చేసుకున్నానని వీళ్ళు సొంత కవిత్వం రాసి హైకోర్టుకు సబ్మిట్ చేస్తే వాళ్ళ భర్తం బట్టే టైం వచ్చింది. ఇప్పుడు అది కూడా జరిగిపోతుంది. 2017వ సంవత్సరంలో రోహిత్ చనిపోయిన 3 నెలల తర్వాత గుంటూరు జిల్లా కలెక్టరు రోహిత్ వేముల ఎస్సీ మాల కులానికి చెందినవాడు అని చెప్పేసి సర్టిఫికేటు మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసిన 24 గంటల్లోనే అప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయనకు నరేంద్ర మోడీకి ఉన్నటువంటి రాజకీయ సాన్నిహిత్యంతో బీజేపీ నాయకులను కాపాడుకోవడం కోసం చంద్రబాబు ద్వారా ఆ సర్టిఫికేట్ను క్యాన్సిల్ చేయిస్తే 24 గంటల్లో మళ్ళీ కలెక్టర్ మీడియా ముందుకు వచ్చి దీనిపైన మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత రోహిత్ వేముల ఏ కులానికి చెందినవాడో చెప్తాము అని ఇప్పటికి 8 సంవత్సరాలుగా రోహిత్ వేముల కులాన్ని ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. అలాంటప్పుడు పోలీసులు ఏ విధంగా ఆయన కాస్ట్ గురించి మాట్లాడతారు? గవర్నమెంటే డిక్లేర్ చేయలేదు, కలెక్టర్ డిక్లేర్ చేయలేదు, MRO డిక్లేర్ చేయలేదు. అది చూడాలి మరి వీళ్ళకు ఎప్పుడు న్యాయం జరుగుతుందో ఏంటో అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే మళ్ళీ వాళ్ళు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఎప్పటి వరకు ఇది ముందుకెళ్తుంది, ఎప్పుడు న్యాయం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్యామ్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్. లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు ఫోరం ఫర్ గుడ్ అవేర్నెస్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి. ఓటేసే ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ప్రకటిస్తే బాగుంటుందన్నారు. ఓటేసిన వారికి మాల్స్, హోటల్స్, పెట్రోల్ బంకుల్లో డిస్కౌంట్స్ ప్రకటించాలని తెలిపారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీలు మారడంతో ప్రజల్లో నమ్మకం పోతుందంటున్న పద్మనాభరెడ్డితో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అసలు ఈసారి ఓటింగ్ శాతం ఎంత ఉంటుంది అనేటువంటి పెద్ద ప్రశ్న అధికారుల మధ్యలో ఉంది. వాస్తవానికి గతంలో చాలా మంది ఓటర్లు, యువ ఓటర్లు కానీ పెద్ద ఓటర్లు కానీ, అంటే ఏజ్ ఎక్కువ ఉన్న ఓటర్లు కానీ చాలామంది స్వతహాగా వచ్చి ఓటేసేవాళ్ళు. ఇవాళటి రోజున లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓటు వేసేందుకు అవగాహన కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయి అనేది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, గతంలో ఊర్లలో 95% అట్లా వస్తుండే, సిటీలో ఒక 70 నుంచి 75% తక్కువ బిజీ షెడ్యూల్లో ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు లాస్ట్ గడిచినటువంటి కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే 40%, అంటే 45, 50% కూడా మించట్లేదు. ఎందుకు ఓటింగ్ శాతం తక్కువ అవుతుందని మీరు అనుకుంటున్నారు? గ్రామాల్లో ఓటింగ్ శాతం బాగుంటుంది, సిటీలో బాగుంటుంది. అర్బన్ ఏరియాస్ అంటే అది మన రాష్ట్రంలో అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ ఇటువంటి ప్రదేశాలు, వరంగల్, ఇది త్రూఅవుట్ ఇండియాలో ఈ సమస్య ఉంది. పట్టణాలలో బాంబే కానీ ఓటింగ్ శాతం తక్కువ ఉంటుంది. కానీ మరీ హైదరాబాద్ నగరం లోపల 50% కంటే తక్కువ ఉన్నది. దీనికి రకరకాలైన కారణాలు ఉన్నాయి. ఒకటి, ఓటర్ లిస్టులో కొంచెం అన్ని తప్పులు ఉన్నాయి. అంటే
సిటీలో ఏమవుతుందంటే షిఫ్ట్స్ ఉంటాయి, అంటే ఈ వాడ నుంచి ఇంకో వాడకి వెళ్ళిపోవడము అట్లా. అయితే ఏదైతే ఓటర్ లిస్టు గ్రామాల్లో తయారు చేస్తారో ఆ గ్రామాల్లో తయారు చేసిన ఓటర్ లిస్టు రెవెన్యూ సిబ్బంది చేస్తారు. ఆ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కు మొత్తం పక్కా తెలుస్తుంది ఏ ఇంట్లో ఎవరున్నారో ఆ పేరు అదంతా. సిటీలో అది మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు. వీళ్ళకి అంతగా ఐడియా ఉండదు, పెద్దగా పట్టించుకోరు. దాంతో ఓటర్ లిస్టులో చాలా తప్పులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భార్య పేరు ఒక పోలింగ్ బూత్లో ఉంటే భర్త పేరు ఇంకో పోలింగ్ బూత్లో ఉన్నది. కిందటిసారి ఓటు వేసినాం కదా, ఎట్లాగో మాకు మళ్ళీ ఓటు ఉన్నదంటే ఆ ఓటర్ లిస్టులో నుంచి పేరు పోయింది. ఇలా ఒక కారణము. రెండవ కారణం ఏంటంటే సిటీ లోపల ముఖ్యంగా ధనవంతులు ఉన్న ఏరియా, జూబ్లీ హిల్స్ అటువంటి ఏరియా లోపల వాళ్ళు ఓటింగ్కు పాల్గొనకపోతే జనరల్లీ పోతే అక్కడ ఏమిటంటే మాకేంటి, మాకు డబ్బు ఉంది, పరపతి ఉంది, మా పనులు చేయించుకుంటామన్నది. ఇక మూడోది ఏంటంటే సామాన్యంగా ఈ యూత్ ఏదైతే వచ్చినారో కొత్తగా 18 ఇయర్స్ దాటి వచ్చిన వాళ్లకు ఒక క్యాండిడేట్స్ని చూడగానే ఒక నిర్లిప్తమైన భావన ఉన్నది. దురదృష్టానికి ఇప్పుడు మన రాష్ట్ర అసెంబ్లీలో కానీ పార్లమెంట్కు నిలబడ్డ వాళ్ళ చాలామందికి నేర చరిత్ర ఉంది. అది భూ కబ్జాలు కావచ్చు, ఇంకేదన్నా కారణాలు కావచ్చు, రకరకాల కారణాలతోని నేర చరిత్ర ఉంది. తర్వాత ఇమేజ్ సరిగా లేదు యూత్కు. వీళ్ళకు ఓటేస్తే మనకు ఏదో చేస్తారన్నది లేదు. బాగా డబ్బు ఖర్చు పెడుతున్నారు, అంటే ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. ఎట్లాగూ మేము గెలిస్తే మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళా దోచుకోవచ్చు అన్న పరిస్థితి ఉంది. దీంతో ముఖ్యంగా ఐటీ సెక్టార్లో వాళ్ళు పెద్దగా పార్టిసిపేట్ చేయడం లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా నేను ఇప్పుడు అనుకోవడము 13వ తారీఖు నాడు ఏదైతే మన దగ్గర పోలింగ్ జరుగుతుందో హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ, సికింద్రాబాద్ అండ్ మేడ్చల్, ఈ 3 కాన్స్టిట్యుయెన్సీలో ఓటింగ్ కొద్దిగా తక్కువనే కావచ్చు. ఎలక్షన్ కమిషన్ సరిగా చూసుకోలేదు. 11 సెలవు ఉంది, 12 సెలవు ఉంది, 13 నాడు సెలవు. ఎందుకంటే ఈ యొక్క ఎన్నికల దృష్ట్యా ఈ 3 దినాలు సెలవులు వచ్చేవరకల్లా చాలామంది ఒక ఇది ఉంటుంది, అంటే విజిటింగ్ టు బంధువుల దగ్గరికి పోవడానికో, విహారయాత్రకో, ఇంకేటో పోవడం. 13 బదులు 15 అట్లా పెట్టి ఉంటే బాగుండేది. సో మేమేమనుకున్నామంటే ఇంతకుముందు కొన్ని ఢిల్లీలో కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసినారు. అది ఇక్కడ దృష్టిలో పెట్టుకొని మేమేమన్నామంటే 13వ తేదీ ఏదైతే పోలింగ్ డేట్ ఉన్నదో ఆనాడు సెలవు ఇచ్చినారు, అది రైట్ కాదు, కండిషనల్ సెలవు. కండిషనల్ సెలవు అని నేను ఎందుకు అంటున్నానంటే నువ్వు పోయి ఓటు వేస్తేనే ఓటు వేయడానికే ఈ సెలవు ఇచ్చినారు. నేను ఓటు వేయను, ఇంట్లోనే కూర్చుంటాను, నాకు సెలవు కావాలంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. సో మేము ఎలక్షన్ కమిషన్కు ఒక అపీల్ చేసినాము, మీరు ఈ యొక్క ఐటీ సెక్టార్ మేనేజ్మెంట్కు అట్లాగే ఫార్మా కంపెనీల వాళ్లకు ఇతర ఇండస్ట్రియలిస్ట్కు ఒక అపీల్ చేయండి. ఏమనంటే 13కు ఓటింగ్ అయిన తర్వాత 14 నాడు ఆఫీస్కి వచ్చినప్పుడు వేలి మీద మార్క్ ఉంటేనే 13 సెలవు అని పెట్టండి, లేనట్టయితే లాస్ ఆఫ్ పే ఆప్షన్స్ అని కూడా ఒక సర్క్యులర్ ఇవ్వండి అని. మరి ఎంతమంది దాన్ని ఒప్పుకుంటారో కానీ అలా చేస్తే తప్ప కాదు. మనకు దురదృష్టం ఏంటంటే స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అని చెప్పుకుంటాం. ఇండియా అన్నది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రసీ అంటాం. అటువంటి దేశం లోపల ఇంకా ఓటర్లను మోటివేట్ చేయండి, అయ్యా మీరు పోండి పోలింగ్ బూత్కి పోయి ఓటేయండి అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే మన డెమోక్రసీ గురించి మనమే బాధపడాలి. సో ఇంకొకటి, ఈ ఢిల్లీలో వాళ్ళు ఏం చేసినారంటే ఈ యొక్క పెట్రోల్ బంకులలో 13th కానీ 14th ఇప్పుడు అంటే ఎలక్షన్ నాడు తెల్లారి ఆ మార్కు చూస్తే లీటర్కు ₹1 తక్కువ చేసినారు. అది ఒక ఇన్సెంటివ్ తిరిగా. అట్లాగే హోటల్స్లలో, మాల్స్లలో, చివరకు వైన్ షాపులలో కూడా ఆ మార్కు చూపిస్తే ఆ 1 డే అంటే 13 ఎట్లా సెలవు ఉంటుంది, 14 నాడు నెక్స్ట్ డే ఆ మార్కు చూపిస్తే కొద్దిగా రిబేట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇన్సెంటివ్ ఏదైనా ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే మీరు 13 అనే సెలవు అన్నది ఇది మీ రైట్ కాదు, ఇది కండిషనల్ సెలవు. మీరు ఓటు వేయడానికి ఫెసిలిటేట్ చేయడానికి సెలవు ఇచ్చినారు కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి. లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సరే, డెమోక్రసీని కాపాడడానికి ఇంత పెద్ద యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, రిజల్ట్ ఏమన్నా ఇస్తుంది అనిపిస్తుందా సార్? ఎన్నికల ఖర్చు అన్నది 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఎలక్షన్ కమిషను ఎన్నికలను కండక్ట్ చేయడానికి ఖర్చు చేస్తారు. రెండోది పార్టీలు పెద్ద పెద్ద మీటింగ్స్కు, హోర్డింగ్స్ అవి, తర్వాత కరపత్రాలు ఇవ్వడానికి పార్టీస్ చేస్తారు. మూడోది క్యాండిడేట్. ఇదే డేంజర్. క్యాండిడేట్సే కేవలము ఓట్లు కొనడము, మద్యం పంచడము ఇటువంటివి ఎక్కువ జరుగుతున్నాయి. మున్గోడు బై ఎలక్షన్ అప్పుడు గ్రామాలలో కొందరు రోడ్డు మీదకి వచ్చి నో మనీ నో ఓట్ అన్నారు. అంటే ఆ ఊర్లో డబ్బులు పంచలేదు కాబట్టి మేము ఓటేయమన్నారు.
3 గంటల దాకా అట్లానే ఉండిపోయింది, పోలింగ్ బూత్లో ఎవరు పోలే. అప్పుడు రాజకీయ పార్టీలు వచ్చి వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తే అప్పుడు పోయి ఓటింగ్ చేసినారు. అది 3 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 10 దాకా జరిగింది. ఇంకా కొన్ని గ్రామాల్లో మహిళా మండలి ఇవి ఉంటాయి కదా, పొదుపు సంఘాలు, వీళ్ళు కూడా పక్క ఊర్లో ఓటుకు 3,000 ఇచ్చినారు, మాకు 2,000 ఇచ్చినారు అని రాస్తారోకోలు చేసినారు. ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్కి పంపి ప్రజలలో కూడా కొద్దిగా తప్పు ఉంది. ఓట్ అంటే ఒక సేలబుల్ కమాడిటీ, అమ్ముకునే వస్తువు, ఎవరు వచ్చినా మనకేం చేసేదేం లేదు, దండుకుందాము ఇప్పుడే మళ్ళా దొరకరు వీళ్ళన్న ఒక ఫీలింగ్ పోయింది దురదృష్టవశాత్తు. సో వాళ్ళు మద్యానికి, బిర్యానీకి, తర్వాత డబ్బుకు ఆశపడి ఇలా చేస్తున్నారు. ఎవరైతే డబ్బు తీసుకొని ఓటేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయాలి. వీడియో ఫొటోస్తో సహా పంపినాం, మేము ఢిల్లీకి పంపినాం, ఇక్కడికి పంపినాం. నో మనీ నో ఓట్ అని రోడ్ మీద కూర్చున్న వాళ్ళకి క్లియర్గా ఫొటోస్ వస్తున్నాయి, ఆ గ్రామం పేరు వస్తుంది, పేర్లు వస్తున్నాయి. అటువంటప్పుడు అక్కడ ఉన్న ఎన్నికల సిబ్బంది వాళ్ళ మీద కేసులు బుక్ చేయలేదు. ఇది జరుగుతున్నది. ఇది వాళ్ళ యొక్క ఎన్నికల యొక్క ఖర్చును ఆడిటింగ్ లేదు. ఆ ఆడిటింగ్ లేకపోవడం వలన ఎంత ఖర్చు పెట్టినా వాళ్ళు అడిగేటట్టుగా లేరు. మేము ప్రతి కలెక్టర్కు సమాచార హక్కు చట్టం కింద అడిగినాం, మీ యొక్క జిల్లాలో ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ప్రభుత్వం తరఫున ఓటింగ్ చేయడానికి, అరేంజ్మెంట్ చేయడానికి ఎంత ఖర్చు అయిందని. కొందరు ఇస్తున్నారు, చాలామంది ఇచ్చేసుకుంటున్నారు. అంటే ఒక పద్ధతిలో పోవడం లేదు, ఇష్టం ఉన్నట్టు ఖర్చు అవుతూ ఉన్నది. ఇది కూడా కంట్రోల్ చేస్తే బాగుంటుంది. జనం, యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మనం కూడా కోరుతున్నాం. కెమెరామెన్ బాలుతో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్.